శ్రీ సాయి సత్ చరిత్రము 25వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. దాము అన్నా కాసార్, అహమదునగరు 1. సట్టా వ్యాపారము 2. మామిడి పండ్ల కథ. ప్రస్తావన. భగవదవతారమును, పరబ్రహ్మస్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక. జీవితాశయమును, పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారియందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము. పూర్ణభక్తియున్నప్పుడు వాని కోరికలన్నీయు శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయుకోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసికొనుమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయయోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది యొక చంద్రకాంతిమణి వంటిది. దానినుండి సాయిలీలలను నమృతము స్రవించును. దానిని చదువరులు మనసార త్రాగవచ్చును. భక్తునకు సాయియందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, యప్పాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహమద్ నగర నివాసియగు, ప్రస్తుతము పూనా వాసి దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్నాకథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువ నివ్వబడినది. దాము అన్నా, దామోదర్ సావల్ రామ్ రాసనే. 6వ అధ్యాయములో శ్రీరామనవమి యుత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియే యుందురు. అతడు 1895 సంవత్సరమున శ్రీరామనవమి యుత్సవము ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటినుండి ఇప్పటివరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా నిచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. 1. ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలెనని వ్రాసెను. వ్యాపారము లాభకరమైన దనియు, నెంత మాత్రము ప్రమాదకరము కాదనియు, గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్నా యాబేరమును చేయుటయా మానుటయా యను నాందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి, తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము ప్రాసి బాబానడిగి, వారి సలహాను తెలిసికొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామా దానిని తీసుకొని మసీదుకు బోయెను. బాబా ముందరబట్టెను. బాబా యా కాగితమేమని యడిగెను. సమాచారమేమనెను. శ్యామా అహమద్ నగరు నుండి దాము అన్నా ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను. ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తువేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతుష్టిజెందక యాకాశమున కెగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని యుత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆయుత్తరములో గల సమాచారమని. శ్యామా, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తుల నాందోళనపాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో వారి నిచ్చట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంతపెట్టుచున్నావు అనెను. బాబా ఇట్లనియే. ఓ శ్యామా, దయచేసి చదువుము.
నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు? డబుల్ కొటేషన్. అప్పుడు శ్యామ ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో నిట్లనియే. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందేలోటు లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబును పంపెను. దానికొర కాతురతతో దాముఅన్నా కనిపెట్టుకొనియుండెను. జాబు చదువుకొని అతడు తన యాసయంతయు అడియాస యైనదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్లి బాబాతో స్వయముగా మాట్లాడవలెనని యనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచు కూర్చుండెను. అతనికి బాబాను బహిమ్రంగముగా జట్టి వ్యాపారము గూర్చి యడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంతలాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాముఅన్నా తన మనస్సున ననుకొనెను. బాబాకు తెలియనిదేమియూ లేదు. అరచేతనున్న యుసిరికాయవలే భూతభవిష్యత్ వర్తమానమును కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలయును. కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జెరచును. చేదుమాత్రలారోగ్యమును వృద్ధిచేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లివంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా దెలిసినవారు. దాముఅన్నా మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగుల్కొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క యసమ్మతి గ్రహించి దాముఅన్నా యా పనిని మానుకొనెను. 2 ధాన్యముల బేరము. పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ యాలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను. నీవు 5 నేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక నీ వ్యాపారము కూడా మానుకొను మనెను. కొన్నాళ్లు వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిలువ చేసిన వారెల్ల నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాముఅన్నా కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టినవారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సారులు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాముఅన్నాకు బాబాయందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందువరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట గూడ ఇప్పటివరకు భక్తితో నున్నాడు. ఆమ్రలీల. మామిడిపండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడిపండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవానుంచి శ్యామ పేరున బాబాకు పంపెను. అది తెరచునప్పటికి పండ్లన్నీయు బాగానే యుండెను. అది శ్యామ స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాముఅన్నాకు. అవి ఎక్కడనే యుండవలే ననెను. దాముఅన్నాకు 3 భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వానికిద్దరే భార్యలు. కాని యతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావముండుటచే అతనికి సంతానము కలుగునవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబాయందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడిపండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడిపండ్ల వైపు చూచుచున్నారు. కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దాముయే తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహాల్సాపతి బాబా ముఖ్యభక్తుడు దానినిట్లు సమర్థించెను. చావనునది యహంకారమును గూర్చి, దానిని బాబాయందు చంపుట యొక్క యాశీర్వాదము. బాబా యతడి నిట్లనియే, నీవు తినవద్దు.
నీ చిన్న భార్య కిమ్ము. ఈ యామ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు గూఢవారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికి నా సమాధిలోనుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్దనుండనేమో యని మీరాందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ప్రార్థన. హేమాడ్ పంతు ఈ అధ్యాయము నొక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికి మరువకుందుముగాక. మీ పాదముల నెప్పుడు చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపుము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండ ఎడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి జేయుము. ఇంద్రియములు, మనస్సు బయటకు పోవు నైజము నాపునంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకుగాని భార్యగాని స్నేహితుడుగాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల యాసక్తిని పూర్తిగా నశింపజేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ యుత్సహించుగాక. సమాలోచనలు అన్ని మంచివే యగుగాక చెడ్డవే యగుగాక. తరిమివేయుము. మా గృహములను శరీరములను మరచునట్లు జేయుము. మా యహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడు జ్ఞప్తి యందుండునటుల చేయుము. తక్కిన వస్తువులన్నిటిని మరచునట్లు జేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టియుంచినచో మా యజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు. దాము అన్నా ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడనేకమందితో నేనుగూడ బాబా పాదముల వద్ద కూర్చునియున్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేకమంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నీయు పండ్లు అయినచో నెంత మంచి పంట యగును. కాని ఎట్లు జరుగునా? పువ్వుగానే చాలమట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి ఎడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నాగతి ఏమీ? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను నెప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే యుండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తరువాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికి నాతోనే యున్నారు. ఇప్పటికి నాకు దారి చూపుచున్నారు. ఇది 1910 నుండి 11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయు నన్ను కల్లోలపరచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి
అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగలించెను. అందులో శుభమగు సత్తు, నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందేడ్చితిని. ఆ మరుసటి దినమే యా మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు. శుభం భవతు.